హాయ్ వ్యూవర్స్, దిస్ ఈజ్ ఆంజనేయులు. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ తెలుగులో ఒక ఛానల్ తయారు చేసి పెట్టినాం, www.youtube.com/anjmvideos అనేది. సో నేరుగా ఇలాంటి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్లో సబ్స్క్రైబ్ బటన్ చూడండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ నొక్కారనుకోండి, మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో మా వీడియోస్ని మీ మెయిల్ ద్వారా పొందొచ్చు అనమాట, లేటెస్ట్ వీడియోస్ అని. అట్లనే ఇక్కడ ప్లేలిస్ట్ ఉంది. ఈ ప్లేలిస్ట్లోకి వెళ్తే మొత్తం ఆల్ కాన్సెప్ట్స్ మీద ఒక ఆర్డర్ వైజ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, చదువుకోవచ్చు కూడా అండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే www.technicaleduhub.blogspot.com అని ఉంది. దీని ద్వారా ఏంటంటే మీరు నేరుగా వితౌట్ ఎనీ సాఫ్ట్వేర్, టొరెంట్ కానీ లేకుండా సాఫ్ట్వేర్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే ఫోటోషాప్ కానీ, పేజ్ మేకర్ కానీ, ఓకే, సో ఎంఎస్ ఆఫీస్ ఇలాంటి సాఫ్ట్వేర్స్ అన్నీ ఉంటాయి. దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2013 ఎలా ఇన్స్టాల్ చేయాలని చూద్దాం. అంటే ఆల్రెడీ ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2007 వర్షన్ ఉంది, ఓల్డ్ వర్షన్. సో చూడండి, ఈ 2007 వర్షన్ ఉంచుతూ దీంతో పాటు 2013 వర్షన్ కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి వచ్చింది అనుకోండి. సో ఫస్ట్ మనం ఆ 2013 ఎలా ఇన్స్టాల్ చేయాలని చూస్తాం. ఆల్రెడీ సాఫ్ట్వేర్ అనేది నేను బ్యాకప్ పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2013 ఉంది, 10 ఉంది. సో ఒకేసారి సైమల్టేనియస్గా 2010 అండ్ 13, 7 ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాకపోతే ఏదంటే ఫస్ట్ లోయర్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకోవాలా, తర్వాత 10, తర్వాత 13, ఇలా 3 ఒకేసారైనా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నట్టు. కాబట్టి ఇప్పుడు నేను 2013 ఇన్స్టాల్ చేయబోతున్నాను 2007తో పాటు. సో ఈ ఫోల్డర్ని ఓపెన్ చేయగానే ఇక్కడ సెటప్ ఫైల్ చూడండి, డబుల్ క్లిక్ చేస్తున్నాం. ఈ సెటప్ ఫైల్ క్లిక్ చేసిన తర్వాత ఒకసారి మీరు ఎస్ బటన్ ప్రెస్ చేస్తున్నారంటే మనకి ఇలాగ విజార్డ్ బాక్స్ డిస్ప్లే అని చూడండి. సో ఇవి టర్మ్స్ అండ్ కండిషన్స్ని మనం యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ టిక్ మార్క్ పెట్టేస్తాం, చూడండి, కంటిన్యూ బటన్ ప్రెస్ చేస్తాం. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, 2 ఆప్షన్స్ వచ్చాయి, ఒకటి అప్గ్రేడ్, కస్టమైజ్. ఇంతకుముందు ఆల్రెడీ 2007 అనే వర్షన్ మనం ఇన్స్టాల్ చేసి ఉన్నాం కదా. సో ఇక్కడ ఏంటంటే 2007 వర్షన్ వద్దనుకుంటే మీరు ఇక్కడ అప్గ్రేడ్ చేస్తే ఏమవుతుందంటే ఇది వెళ్ళిపోయి దీని ప్లేస్లో ఈ 2013 వర్షన్ అనేది ఇన్స్టాల్ అవుతుంది అన్నమాట. సో లేదు, మీరు ఈ 2007 వర్షన్తో పాటు ఆఫీస్ 2013 కూడా ఉంచుకోవాలన్నప్పుడు ఈ కస్టమైజ్ బటన్ మీద క్లిక్ చేయాలా. ఈ కస్టమైజ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మరి మీకు కొన్ని ఆప్షన్స్ వస్తుంది చూడండి. రిమూవ్ ఆల్ ప్రీవియస్ వర్షన్స్, కీప్ ఆల్ ప్రీవియస్ వర్షన్స్, రిమూవ్ ఓన్లీ ది ఫాలోయింగ్ అప్లికేషన్స్ అని ఉన్నాయి. అంటే మీరు ప్రీవియస్ వర్షన్ వద్దనుకుంటే ఇది రిమూవ్ చేయొచ్చు, ప్రీవియస్ వర్షన్ ఉండాలి, దాంతోపాటు ఈ 2013 సాఫ్ట్వేర్ కూడా ఇన్స్టాల్ అవ్వాలన్నప్పుడు ఈ టిక్ మార్క్ ఉంచుకోండి, కీప్ ఆల్ ప్రీవియస్ వర్షన్స్ అని. సో ఒకసారి ఇక్కడ మీరు ఇన్స్టాల్ నౌ అనే బటన్ మీద ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో చూడండి, ఈ ఇన్స్టాలింగ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొఫెషనల్ ప్లస్ 2013 అనే సాఫ్ట్వేర్ మీకు ఇన్స్టాల్ అయిపోతూ ఉందన్నమాట. సో మీరు ఏదైనా సరే ఫస్ట్ ఇన్స్టాల్ చేయాలనుకున్నప్పుడు లోయర్ వర్షన్ ఇన్స్టాల్ చేయాలి, తర్వాత ఆ హైయర్ వర్షన్ ఇన్స్టాల్ చేయాలి. హైయర్ వర్షన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత లోయర్ వర్షన్ ఇన్స్టాల్ చేయడం కుదరదు అనమాట. కాబట్టి సో మీరు ఈ 2013 అనేది ఇన్స్టాల్ చేస్తూ ఉండండి. సో మనకు ఇక్కడ ఏంటంటే ఇన్స్టాలేషన్ ప్రోగ్రెస్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఇన్స్టాలేషన్ ప్రోగ్రెస్ కంప్లీట్ అయ్యేంత వరకు కొంచెం మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇలా మనకు చూడండి ప్రాసెసింగ్ జరుగుతుంది. ఈ ప్రాసెసింగ్ అనేది ఈ చివరి వరకు కంటిన్యూ అయిన తర్వాతనే మనకు అప్పుడు సో క్లోజ్ అవుతుంది అన్నమాట ఈ అప్లికేషన్. ఇప్పుడు చూడండి ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది మనకు ఎంఎస్ ఆఫీస్ 2013 అనేది ఇన్స్టాలేషన్. ఈ ఫైనల్ స్టేజ్ అనేది ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో మనకు ఆటోమేటిక్గా ఇక్కడ ఈ పేజ్ అంతా సో క్లోజ్ అయిపోయి క్లోజ్ సింబల్ అనేది ఒకటి వచ్చేస్తుంది అనమాట. అప్పటి వరకు మనం కొంచెం వెయిట్ చేద్దాం. ఎప్పుడే కానీ ఇన్స్టాలేషన్ రన్నింగ్లో ఉన్నప్పుడు మీరు ఇక్కడ ఈ ఇంటూ బటన్ అనేది క్లోజ్ చేయకూడదు అనమాట మధ్యలో. సో క్యాన్సిల్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే, సో కొద్దిసేపు మనం వెయిట్ చేద్దాం. ఇక్కడ చూడండి, చూస్తూ ఉండండి. ఇక్కడ చూడండి ఒకసారి స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ప్రోగ్రామ్స్ క్లిక్ చేసినట్టయితే మనకు చూడండి స్టార్ట్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2013 ఫోల్డర్ ఉంది. తర్వాత ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉంది. అంటే ఇక్కడ ఓల్డ్ వర్షన్ 2007 ఉంది, తర్వాత 2013 కూడా ఇక్కడ ఇన్స్టాల్ అయింది చూడండి మొత్తం. అంటే ఇది ఇంకా కంప్లీట్ అవుతూ ఉంది. సో అలాగా మీరు
మొత్తం ఒకేసారి ఎంఎస్ ఆఫీస్ 2007, 10, 13, 16 ఇలా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. సో అది మీరు అంటే డిఫరెన్సెస్ చూసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి ఏంటి, ఏ దాంతో వర్క్ చేసుకోవాలనుకున్నా మీరు ఏంటి అంటే 2007లో ఏం డిఫరెన్స్ ఉంది, 10లో ఏం డిఫరెన్స్ ఉంది, 13లో ఏం డిఫరెన్స్ ఉంది, ఇలా చూసుకోవచ్చు అనమాట. ఓకే, కొంతమంది ఏంటంటే ఒకేదాన్ని ఫాలో అవుతుంటారు 2007 కానీ 13 కానీ, దానివల్ల కూడా ఏం ఇబ్బంది అయితే ఏం లేదు. కానీ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు మాత్రం మీరు ఈ రకంగా ఫాలో అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ సెర్చింగ్ అంతా కంప్లీట్ మొత్తం ఇన్స్టలేషన్ అంతా కంప్లీట్ అయిపోగానే మనకు సో ఇంకా మనం క్లోజ్ చేసుకోవచ్చు అన్నట్టు. చూడండి, థ్యాంక్ యూ ఫర్ ఇన్స్టాలింగ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొఫెషనల్ ప్లస్ 2013 మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది రీస్టార్ట్ చేయని అని అడుగుతుంది, మీరు తర్వాత అయినా రీస్టార్ట్ చేయొచ్చు నో బటన్ ప్రెస్ చేసి. సో ఇప్పుడు ఈ స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్తే 2007 వర్షన్ ఉంటుంది ఇక్కడ, తర్వాత మనకు 2013 వర్షన్ కూడా ఉంటుంది.